నమస్కారం. మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. తిరుపతి జిల్లా కోట మండలంలోని తిన్నెలపూడి గ్రామ పంచాయతీలో ఆరోగ్య సురక్ష 2 కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ కనుపూరు జగదీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పేదల ఆరోగ్యం గురించి ఆలోచించి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసిన పరిస్థితి కనపడలేదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పేదవారి ఆరోగ్యం పట్ల గాని విద్య పట్ల గాని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు గవర్నమెంట్ లో ప్రజలకు నాసిరకం మందులు ఇచ్చారని వాటికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయిపోయినా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇంటి వద్దనే పాలన అందిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ కనుపూరు జగదీష్, వైసీపీ తిరుపతి జిల్లా మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ సుధారెడ్డి, వైకాపా నాయకులు పెంచలయ్య, గ్రామస్తులు మరియు మెడికల్ ఆఫీసర్ నాగరాజు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సచివాలయ అధికారులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర నలుమూలలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు భారీ ఎత్తున కనబడతా ఉన్నాయి. ప్రజల పిల్లలకి చాలా చక్కగా కనబడతా ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం విషయంలో ఎంత నిర్లక్ష్యం చేశాడో అందరికీ తెలుసు. ఒక చంద్రబాబు నాయుడు గారు పనికిరాని మందులు, అంటే ఉపయోగం లేని మందులు, డేట్ అయిపోయిన మందులు హాస్పిటల్లో పెట్టి దారుణంగా వ్యవహరించాడు ప్రజల పట్ల. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికే వైద్యం, మీ ఇంటికే విద్య, మీ ఇంటికే సేవలు ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంట. ఎవరికి ఇస్తావయ్యా చంద్రబాబు నాయుడు భవిష్యత్తు షూరిటీ? నిన్న కాకముందు నీకు షూరిటీ పెట్టేదానికి 6 మంది వచ్చారు రాజమండ్రి జైలుకి. నిన్న 6 మంది షూరిటీ పెట్టి రాజమండ్రి జైలు నుంచి బయటికి తీసుకొచ్చారు. నువ్వు వచ్చి ఈరోజు బాబు భవిష్యత్తు అంటావు, నువ్వే షూరిటీ అంటావు. ఎవరికి షూరిటీ? నువ్వు నీకే షూరిటీ లేక 6 మంది పెట్టేదాకా దిక్కులేదు, నువ్వు వచ్చి షూరిటీ పెడతావా? జగన్మోహన్ రెడ్డి 99% మేనిఫెస్టోని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, నువ్వు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తానంటే నీ మాటలు ఎవరంటారయ్యా? 2014లోనే నీకు తరం కొట్టారు ఆంధ్ర నుంచి ప్రజలు. ఆ రోజు గెలిపించారు. 2019 నిన్ను ఇంట్లో నుంచి ఇక్కడ నుంచి తట్టాపుట్ట సర్దుకొని చెలో జంప్ అని చెప్పి తెలంగాణకు తరం కొట్టారు నిన్ను. నువ్వు కూడా మాట్లాడితే ఎట్టింటామయ్యా జగన్మోహన్ రెడ్డి సైనికులను? నువ్వు మాట్లాడితే మేము వినడానికి ఏమి అంత అమాయకులం కాదు. మేము జగనన్న సైనికులం. రాబోయే 2024లో 175 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తామని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఇక్కడ పంచాయత్ సెక్రటరీ రాజశేఖర్ గారు, అదేవిధంగా ఏఎన్ఎం గారు, మెడికల్ ఆఫీసర్ గారు ఈ ప్రోగ్రాంలో మనకు వచ్చి 4D స్క్రీనింగ్ చేస్తాం. అందరికీ చిన్నపిల్లలకి ఏదన్నా కంటికి సంబంధించిన వ్యాధులు కానీ, గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ, ఏమన్నా వ్యాధులు ఐడెంటిఫై చేసి వాళ్ళకి రెఫర్ చేసి అక్కడ నుంచి మనకు ట్రీట్మెంట్ సరిచేసి ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో దిగుతారు. తర్వాత కంటి వెలుగుకి సంబంధించిన అన్ని రకాలైన పరీక్షలు చేసి వాళ్ళకి కంటి అద్దాలు కానీ, క్యాటరాక్ట్ సర్జరీలు కానీ చేస్తాము. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకు ఎన్సిడిసికి సంబంధించిన డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్తమా, ఎపిలెప్సీ, షుగరు, పిట్స్ లాంటి ట్రీట్మెంట్లు మనం ఇవ్వగలుగుతాము ఇక్కడ ప్రోగ్రాంలో. తర్వాత నెక్స్ట్ మనకి ఎటువంటి అయినా అనీమియాకి సంబంధించిన ప్రతి ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 7 రకాల టెస్టులు చేస్తాము. హెచ్పి, యూరిన్ ఎగ్జామినేషన్, తర్వాత నెక్స్ట్ బీపీ, షుగరు, 7 రకాల టెస్టులు చేసి వాళ్ళకి తగినంత ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాము.